అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మాసి గంగాధరరావు మరియు వారి ఎస్ఐస్ వారి సిబ్బందికి రాబడిన సమాచారం కింద ఎక్కడో కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని చెప్పి రాబడిన సమాచారం మీద ఈరోజు 5 మందిని గంజాయి తాగుతున్న 5 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడమైంది. వాళ్ళ పేర్లు వచ్చేసి సుబ్బాని, తరుణ్, మౌలాలి, మాలకొండయ్య. ఈ 5 మంది గంజాయి తాగుతూ ఉంటే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు విచారించగా వాళ్ళు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏరే ఒక బాదుల్లా, చిన్న బాదుల్లా అనే వ్యక్తి మాకు అమ్మినాడు, పక్క నుంచి తెచ్చుకొని మేము తాగుతున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు తిరిగి అతన్ని కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న ఒక 800 గ్రాముల గాంజా మరియు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ 5 మంది తాగేటువంటి వాళ్ళ దగ్గర ఒక ప్యాకెట్లు 14 ప్యాకెట్లు అగ్గిపెట్టె 5 సెల్ ఫోన్లు అందరినీ సీజ్ చేయడం అయింది. మనం అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ పంపుతాము. ముఖ్యంగా నేను ప్రజలకు విన్నవించేది ఏంటంటే ఈ గంజా విషయంలో ప్రతి ఒక్కరూ ఈ నిర్మూలించే దాంట్లో భాగంగా అందరూ కూడా భాగస్వాములు కావాలా. ప్రెస్ కానీ, తల్లిదండ్రులు కానీ, కాలేజెస్లో యాజమాన్యం కానీ, అదేవిధంగా ఎన్జిఓస్ కానీ అందరూ కూడా దీనిలో భాగస్వాములై సమాజంలో దీన్ని నిర్మూలించాలని అందరూ కృషి చేయాలని చెప్పి ఇప్పుడు అందరికీ తెలియజేసుకుంటున్నాను. దీన్ని ఈ రోజే కాదు, ఇది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీని మీద చాలా కఠినంగా ఉంది. ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ కూడా ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని భవిష్యత్తులో కంటిన్యూ చేస్తాము. అందరినీ భాగస్వాములు చేస్తాం. పబ్లిక్ కూడా దీన్ని నిర్మూలించడానికి అన్ని విధాలా కృషి చేస్తాం. ఈ విషయంలో మా గంగాధరరావు, వాళ్ళ ఎస్ఐ జిలాని, సాయి, మన శ్రీనివాస్ రెడ్డి అందరూ కూడా వాళ్ళ సిబ్బంది చాలా అద్భుతమైన వర్క్ చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. వాళ్ళ సంబంధించి రివార్డు కూడా ఇవ్వడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.